ఎన్టీఆర్ జిల్లాలో సన్నీ గ్యాంగ్ పోలీసులకు సవాల్ విసురుతోంది. తాజాగా ఆదివారం జిల్లాలోని భవానీపురంలో భారీ కాన్వాయ్తో పోలీస్ సైరన్తో హల్చల్ చేశారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఎవరో వీఐపీ వస్తున్నారనుకొని ట్రాఫిక్ ను నిలిపివేశారు. అనంతరం చూస్తే ఆ కాన్వాయ్ సన్నీ గ్యాంగ్ కు చెందినట్లుగా గుర్తించారు. మరోవైపు సన్నీ గ్యాంగ్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ శాంతి రాణా ఈ విషయంలో కలగజేసుకొని భవానీపురంలో ప్రేట్రేగిపోతున్న గ్యాంగులపై ఉక్కుపాదం మోపాలని, లా అండ్ ఆర్డర్ని కాపాడాలని కోరారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పోతన్న సెట్టిపల్లిలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు ఉచిత ప్రయాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.